శ్రీదేవి గారికి చెప్పిన ఆ విషయాన్ని. శ్రీదేవి చెప్పిన అతను ఒక అతను ఉన్నాడు కదా పిల్లోడు అనేసి ఇంకొక అతను గుళ్ళో పని చేస్తున్నాడు. అతను ఏం పేరు? అతని పేరు ఏదో పేరు నాకు నేను మర్చిపోయిన అతనికి. అతను వల్ల అతను ఆయన్ని గుళ్ళో వండుకొని వెంకటేశ్వర గుళ్ళో వండుకొని చికెన్ మటన్ తింటా వచ్చినాడు. ఎవరు? రంగరాజన్ గారా? రంగరాజు గారు. తప్పు కదా. అది నేను చూశాను. అయ్యో, అది నేను చూసేసి నేను శ్రీదేవి గారు నేను చెప్పిన ఆ విషయాన్ని. అక్క ఈ మాట చేశారు అంటే మనకెందుకులే అవన్నీ, మనం ఎంతట్లో ఉండాలి అంతట్లో ఉండాలి, అంతేగాని పెద్ద పెద్ద విషయం మనకెందుకు అనేసి అని చెప్పింది. గారు విన్నారు అది వినేసి కూడా సరే గమ్మునే అంటే శ్రీదేవి గారు నాకు కూడా ఇష్టమే కాదని చెప్పలే. కానీ ఆ రోజు చెప్పిన ఈ మాట తిట్టాడు ఉంది కాబట్టి సిటీ గుళ్ళో అనేసి ఆ రోజు చెప్తే పెళ్లి పోయినా చికెన్ మటన్ తింటారు. అంటే బ్రాహ్మణ్స్కి ఇప్పుడు ఎవరంటే ఇలువ లేకుండా పోయింది. ఎవరంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేరుకొని వీళ్ళు చికెన్ మటన్ తిన్నారంటే అంటే ఆ గౌశాల దగ్గర ఎక్కడ బాలాజీ టెంపుల్ గౌశాల దగ్గర చికెన్ మటన్ ఆనే చేసుకొని తినడం, ఆనే ఉండడం, ఆనే ఇవ్వనుకోవడం ఏం చేసుకున్నారు. కానీ ఇది ఎవరు వాళ్ళు చెడిపోయాడు అంటే ఇంకొక అతను పెట్టుకున్నాడు. అతను వల్ల చెడిపోయాడు ఈ మనిషి. అంటే అతను శిష్యుడు అనమాట. ఈయన అది ఎవరు పెట్టింది? సౌందరరాజన్ పెట్టుకున్నాడు అతను. అతని పేరు నేను కూడా మర్చిపోయినా అతని పేరు. ఉన్నాను స్వామి, సంవత్సరం రెండేళ్ళు ఉన్నాను స్వామి పూర్తిగా. సంవత్సరాలు ఉన్నాను అంతే, అందుకంటే ఎక్కువ ఉండే. నేను శ్రీదేవికి చెప్పేసి మార్తా కానీ మీ దగ్గర రావాలనుకున్నాను ఎట్లా కానీ అంటే సరేలా మళ్ళీ వచ్చింది కదా మా అక్కేమో చేర్చుకుంది. మరి ఆడు అమ్మాయిలు కూడా ఉందా రంగరాజన్? ఉంది స్వామి ఉందా? ఉంది. ఎవరన్నా లేడీస్ ఎవరన్నా భక్తులకి దండం పెట్టుకోనికి వస్తే ఆ భక్తురాల్ని ఏమంటాడంటే ఆడవాళ్ళు మాకు చూసి మాట్లాడతాడు అనమాట. అమ్మని